మళ్లీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో అన్న ఆలోచన ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఒక స్పష్టమైన మానసిక ఒత్తిడిగా కనిపిస్తుంది. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ ఆ ఐక్యత వెనుక ఉన్నది పరస్పర విశ్వాసమా లేక భయమా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలో నారా చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ కీలక బాధ్యతలతో ఉన్నారు. అధికార పరంగా చూస్తే కూటమి చేతుల్లో అపార శక్తి ఉంది. అయినప్పటికీ వారి ప్రసంగాల్లో తరచూ వినిపిస్తున్న మళ్లీ జగన్ వస్తాడేమో అన్న సందేహం పొలిటికల్ ఫోబియాగా మారినట్టే కనిపిస్తోందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాలిటిక్స్ లో గెలుపోటములు సహజం. అధికార మార్పిడి కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే. 4 దశాబ్దాలుగా పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ వాస్తవం తెలియంది కాదు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందన్న భావన కూటమి నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుందని వారి శ్రేణులు అంటున్నాయి. కారణం ఒక్కటే, జగన్ ను పూర్తిగా రాజకీయంగా అడ్డుకోవాలనే వ్యూహం. దీనికోసం జగన్ మీదకు హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించారు. తిరుమల లడ్డూలో కల్తీ చేశారంటూ దానికి వైఎస్ఆర్సీపీనే కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ కోసం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిపించింది. సిట్ రిజల్ట్ కూడా నేతల్ని నిరాశపరిచింది. పైగా వైఎస్ఆర్సీపీ అధిష్టానంలో కీలక నేతల్ని ఎవరిని సిట్ టచ్ చేయలేదు. దీంతో చంద్రబాబు వేసిన ప్లాన్ బూమ్రాంగ్ అయిందని కూటమి నేతల అంతర్గత సంభాషణల్లో వినిపిస్తుంది. ఇటీవల జరిగిన కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ 3 పార్టీల ఐక్యతే బలమని పునరుద్ఘాటించారు. గత 20 నెలల్లో నాయకత్వ స్థాయిలో విభేదాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కూడా అదే ఐక్యత కొనసాగాలని సూచించారు. పవన్ కళ్యాణ్ కూడా భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. దీనిపై జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. పేరుకే మేం ఎమ్మెల్యేలం, మొత్తం వ్యవహారాలన్నీ టీడీపీ ఇన్ఛార్జిదే అని ఫిర్యాదులు చేసినా ఇరు పార్టీల పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానమైన ప్రశ్న ఇదే, కూటమి నేతల్లో క్షేత్రస్థాయిలో ఐక్యత ఎంతవరకు ఉందనేది. ఇది ఎంతవరకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లగలరు? జనసేనలో ఎమ్మెల్యేల తీరుపైన పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి ఉండడం సులభం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పదవులు, ప్రాధాన్యతలు, ఆర్థిక ప్రయోజనాలు, నియామకాల విషయంలో విభేదాలు తలెత్తడము అంతే సహజం. కూటమిలో పెద్దన్న పాత్రలో ఉన్న టీడీపీ అనేక నామినేటెడ్ పదవులను తన నాయకులకు కేటాయించింది. అయినప్పటికీ టీడీపీ కేడర్లో కూడా అసంతృప్తి ఉందని నారా లోకేష్ కూడా పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. మరోవైపు జనసేన శ్రేణుల్లో కూడా మా వల్లే అధికారం వచ్చిందనే భావన బలంగా ఉంది. కానీ పదవుల పంపకంలో, అవకాశాల విషయంలో జనసేన నాయకుల్ని పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో జనసేనకు చెందిన కొందరు నాయకులు వ్యక్తపరిచిన ఆవేదన కూటమి అంతర్గత పరిస్థితులను సూచిస్తుంది. చిన్న నామినేటెడ్ పోస్టులకైనా అవకాశం రాకపోవడం దిగువ స్థాయి కార్యకర్తల్లో నిరాశను పెంచుతుంది. నిస్పృహ, నిరాశలతో ఉన్న వారికి ఐక్యంగా ఉండడం అంటే ఎంతకాలం కలిసి ఉంటారనేది అసలు ప్రశ్న. కూటములు ఎల్లవేళలా విజయాన్ని ఇవ్వవని చరిత్ర చెబుతుంది. కులాలు కలిసి ఉంటే ఎన్నికల్లో గెలుపనేది ఒక హామీ మాత్రమే, అంతేకాని గ్యారంటీ మాత్రం కాదు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటములు ఏర్పడిన ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. ప్రజాభిప్రాయం మాత్రమే ఫైనల్. అదే సమయంలో 2014లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా రాజకీయంగా కలిసి పనిచేసింది. అప్పటి పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి రాజకీయ వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం ప్రధాన సవాల్గా మారే అవకాశం ఉంది. జనసేన గతం కంటే ఎక్కువ సీట్లు కోరడం సహజం. బీజేపీ పాత్ర కూడా పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. ఈ నేపథ్యంలో కూటమి అంతర్గత సమన్వయం కీలకం. అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే ఐక్యత ఉన్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాగే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. వైఎస్ఆర్సీపీ బలహీనమైందా లేక ఇంకా బలంగా ఉందా అనే అంశం కంటే కూటమి నాయకుల ప్రసంగాల్లో జగన్ పేరు తరచుగా వినిపించడం ఆ పార్టీని ఇంకా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారనే సంకేతం ఇస్తుంది. 3 పార్టీలు కలిసి ఉంటే ఎదుర్కోవడం కష్టమనే భావనను వైఎస్ఆర్సీపీలో నింపి మానసికంగా దెబ్బతీయడమే కూటమి వ్యూహంగా కనిపిస్తుంది. ఇది ఒక మైండ్ గేమ్ కావచ్చు, కానీ రాజకీయాల్లో మైండ్ గేమ్ల కంటే ప్రజల మనసులు గెలుచుకోవడం ముఖ్యమైనదని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోవైపు వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర స్టార్ట్ అవుతుందని జగనే తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర 3600 కిలోమీటర్లకు పైగానే సాగింది. ఆ పాదయాత్ర తనకు అధికారం తెచ్చిపెట్టిందని జగన్ ఇప్పటికీ భావిస్తున్నారు. ఇప్పటి వరకు పాదయాత్ర చేపట్టిన తర్వాత కొంత పార్టీకి మైలేజీ పెరిగింది. 2004కు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, 2014కు ముందు చంద్రబాబు మీకోసం పాదయాత్ర, 2019కి ముందు వైఎస్ జగన్ పాదయాత్ర, 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలు ఓట్ల వర్షం కురిపించాయని ఆ పార్టీ అధినేతలు నమ్ముతున్నారు. అయితే మళ్లీ అదే ఫార్ములాతో మరోసారి జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకసారి పాదయాత్రతో జనంలోకి వెళ్లి అధికారంలోకి వచ్చిన జగన్ మరోసారి యాత్ర చేపడితే అదే ఫార్ములా వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు పార్టీ నేతల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ జగన్ తన పాత అస్త్రం పాదయాత్రకు సిద్ధమైతే అదే అస్త్రం పదే పదే వాడేస్తే ఫలితం ఉంటుందా అనేది ఇక్కడ
అసలైన ప్రశ్న. యువతల చంద్రబాబు శక్తి వంచన లేకుండా సహకరిస్తారు కాబట్టి ఆ ఏరియా వాడుకోవాలి, కానీ మళ్లీ పాదయాత్ర అంటే దాని వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అన్న సందేహం కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉంది. అధికార పార్టీపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని, కానీ మళ్లీ పాదయాత్ర చేస్తానంటే ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ ఆ యాత్ర ఖర్చు ఎవరు భరిస్తారనేది పార్టీ నేతల భయం. అంతేకాకుండా లోకేష్ యాత్రకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో జగన్ యాత్రకు కొర్రీలు పెట్టొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర బదులు గతంలో జగన్ చేసినట్లు వివిధ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సీనియర్లు, పొలిటీషియన్లు చెబుతున్నారు. 2014 నుంచి 19 వరకు జగన్ కూడా పాదయాత్రకు ముందు ప్రజా సమస్యలపై పోరాడారు. ఆమరణ దీక్షలు చేశారు. రైతుల కోసం, విద్యార్థుల కోసం వివిధ దీక్షలు చేశారు. అవి చాలా వరకు ఫలితాలు ఇచ్చాయన్నది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. పాదయాత్ర అంటే కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా రావచ్చేమో, కానీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై అధిష్టానం ముందు దృష్టి పెట్టాలని పార్టీ శ్రేయోభిలాషులు కోరుతున్నారు. కోటరీ నుంచి జగన్ బయటకు వస్తే తప్ప పార్టీకి మేలు జరగదని అభిప్రాయపడుతున్నారు. అదీకాక జగన్ పాదయాత్ర చేస్తే నేతలకు ఇబ్బందులు తప్ప మరేదీ ఉండదని, జేబులు చిల్లులు పడతాయనే భయాన్ని ఇంకొందరు పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం పార్టీ నేతల్లో కలుగుతుంది. దీనికి గత ఏడాది జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు. వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మరొకసారి టెండర్ల గడువును పెంచనుంది. అయితే ఈ స్పందన తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్ హెచ్చరికలేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసులు పెట్టి మెడికల్ కళాశాలల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న వారిని అరెస్టు చేస్తారని హెచ్చరించారు. ఆ హెచ్చరికలు పనిచేశాయని ప్రభుత్వ వర్గాలు కూడా గట్టిగా అభిప్రాయపడుతున్నాయి. అందుకనే టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న ఫీలింగ్ అందరిలో ఉండడమే. ఆ భయంతోనే ఎవ్వరూ టెండర్లు వేయలేదు. వైద్య కళాశాలల టెండర్లకు తక్కువ స్పందన మాత్రమే కనిపించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో కళాశాలలను పీపీపీ మోడల్లో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలిచింది. టెండర్ల గడువును ఇప్పటికే 2 సార్లు పొడిగించినప్పటికీ ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. మరొక వైపు గడువు మరొకసారి పెంచాలని, వీలైనన్ని రాయితీలను తాయిలాలుగా ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇన్ని బంపర్ ఆఫర్స్ ఇస్తున్నా ఎవ్వరూ ముందుకు రాకపోవడానికి జగన్ ఫేవరే కారణం. టెండర్లు ఎవ్వరూ వేయకపోవడంపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బెదిరిస్తే టెండర్లకు కూడా ముందుకు రాకపోవడం ఏంటని అధికారులను చంద్రబాబు ప్రశ్నించినట్టు టాక్ వచ్చింది. మరొక వైపు జగన్ ఈసారి అధికారంలోకి వస్తారా అన్న అనుమానం పారిశ్రామికవేత్తల్లోనూ ఇటు పెట్టుబడిదారుల్లోనూ కనిపించడమే టెండర్లు వేయకపోవడానికి కారణమనే అనుమానాన్ని ప్రభుత్వ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. అందుకే పెట్టుబడులు పెట్టేవారు కూడా పెద్దగా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరొకసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినా జగన్ తిరిగి వస్తారన్న నమ్మకమే ఎవరో ముందుకు రాకపోవడానికి కారణమన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. కూటమి నేతల్లో ప్రస్తుతం జగన్ అనే భయంతో కూడిన ఐక్యత తాత్కాలికం, ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. ఇలాంటి బంధం దీర్ఘకాలంలో స్థిరంగా ఉండదు కూడా. పరస్పర గౌరవం, న్యాయమైన భాగస్వామ్యం, స్పష్టమైన దిశ, అవినీతి లేని పాలన, అభివృద్ధి, సంక్షేమాలే కూటమిని నిలబెడతాయి. చివరగా ఒక నిజం, ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ప్రజలదే. ఎవరైనా అధికారంలోకి రావచ్చు, ఎవరైనా బయటకు వెళ్లొచ్చు, కానీ ప్రజల విశ్వాసం కోల్పోతే ఎన్ని కూటములున్నా ప్రయోజనం ఉండదు. అదే విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగితే ప్రతిపక్షం ఎంత బలంగా ఉన్నా విజయం సాధ్యమే. అందుకే మళ్లీ జగన్ వస్తాడేమో అన్న భయానికి బదులు మళ్లీ మమ్మల్ని ప్రజలు నమ్ముతారా అనే ఆత్మ పరిశీలన కూటమికి అత్యవసరం. ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటారో అవే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.